బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ విజయ దుందుభి మోగించింది. అలీనగర్ నియోజకవర్గం నుంచి ప్రముఖ పోప్ సింగర్ మైథిలి ఠాకూర్ను బరిలోకి దించింది బీజేపీ. కొమ్ములు తిరిగిన ఆర్జేడీ నేత వినోద్ మిశ్రాపై సంచలన విజయాన్ని అందుకుంది మైథిలి ఠాకూర్. దీంతో మైథిలి ఠాకూర్ పేరు బీహార్ వ్యాప్తంగా మారుమోగిపోతుంది. అలీనగర్ దర్భంగా జిల్లాలోని ఓ నిశ్శబ్దమైన నియోజకవర్గం. బయటికి ప్రశాంతంగా కనిపించిన రాజకీయంగా మాత్రం ఎప్పుడు ఉత్కంఠభరితమైన నియోజకవర్గం అది. అక్కడి ఓటర్లకు ఓ ప్రత్యేక అలవాటు ఉంది. ఎవరిని పెద్ద తేడాతో గెలవనివ్వరు. ప్రతిసారి అతి తక్కువ తేడాతోనే ఫలితం మారుతుంది. అలాంటి ప్రదేశంలో ఈసారి ఒక కొత్త ముఖం కనిపించింది. ఆమె పేరు మైథిలి ఠాకూర్. సంగీతంతో పెరిగిన అమ్మాయి, శాస్త్రీయ రాగాల్లో మునిగిపోయిన స్వరం, ఇంటర్నెట్లో కోట్ల మంది అభిమానించే గాయని. కానీ ఈసారి మైకులో పాటలు కాదు, ప్రచార సభలలో ప్రసంగాలతో దుమ్ము రేపింది. బీజేపీ ఆమెను అనూహ్యంగా పోటీకి దించింది. అలీనగర్ అంటే నిన్నటి వరకు వినోద్ మిశ్రా అడ్డా. ఆయన అనుభవజ్ఞుడు, పలుమార్లు గెలిచిన నాయకుడు. గత ఎన్నికల్లో కేవలం కొద్ది ఓట్ల తేడాతో ఓడిపోయిన బాధ ఇప్పటికీ ఆయన వెంటాడుతుంది. ఈసారి ఆ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని అనుకున్నారు. కానీ మైథిలి ఠాకూర్ చేతుల్లో ఓటమి పాలయ్యారు. ఎన్నికలను ఎదుర్కోవడం అంటే మైథిలికి ఇది పెద్ద పరీక్ష. సంగీతంలో వేలాది మంది హృదయాలను గెలుచుకుంది. కానీ రాజకీయాల్లో ఒక్క తప్పు కూడా భారీ ప్రభావం చూపించవచ్చు. జాగ్రత్తగా అడుగులు వేస్తూ అనుకున్న లక్ష్యాన్ని చేరింది. వినోద్ మిశ్రా లాంటి నాయకుడిని ఓడించి జైంట్ కిల్లర్ అనిపించుకుంది. పోటీ చేసిన మొదటి ఎన్నికల్లోనే బిగ్ విక్టరీ కొట్టింది. మైథిలి ఠాకూర్ 2000 జూలై 25న బీహార్ మధుబనిలోని బేనిపట్టెలో జన్మించారు. ఆమె తండ్రి రమేష్ మ్యూజిక్ టీచర్, తండ్రి సంగీత టీచర్ కావడంతో 4 ఏళ్ల వయసు నుంచే మ్యూజిక్ నేర్చుకోవడం ప్రారంభించారు. అలా భారతీయ శాస్త్రీయ సంగీతం, జానపద సంగీతాన్ని కూడా నేర్చుకున్నారు. 2011లో లిటిల్ ఛాంప్స్ అనే టీవీ షోలో పాల్గొన్నారు. అనంతరం 2015లో ఇండియన్ ఐడల్ జూనియర్, 2017లో కలర్స్ టీవీ రియాలిటీ షో రైజింగ్ స్టార్లో పాల్గొన్నారు. ఈ వేదికలపై అద్భుత ప్రదర్శన కనబరిచిన మైథిలి అనేక మంది అభిమానులను సొంతం చేసుకుంది. హిందీ, భోజ్పూరితో పాటు పలు భాషల్లో భారతీయ శాస్త్రీయ జానపద భక్తి గీతాలు పాడటంలో మైథిలి ప్రసిద్ధి చెందారు. చాలామంది గాయకులు టీవీ షోల తర్వాత బాలీవుడ్కి వెళ్తారు. కానీ మైథిలి మాత్రం శాస్త్రీయ జానపదాలే ఎక్కువగా పాడుతున్నారు. యూట్యూబ్, ఫేస్బుక్లలో మిలియన్ల మంది ఫాలోవర్లను సంపాదించుకున్నారు. పలు జాతీయ, అంతర్జాతీయ వేదికల్లో ప్రదర్శనలు ఇచ్చారు. చాలా అవార్డులు కూడా అందుకున్నారు. మైథిలి ఠాకూర్ ఇప్పుడు బీజేపీ నుంచి అలీనగర్ అభ్యర్థిగా బరిలోకి దిగి సంచలన విజయాన్ని సాధించారు. మొత్తానికి మైథిలి ఠాకూర్ అలీనగర్కి ఎమ్మెల్యే అవడంతో ఆమె అభిమానులు పొంగిపోతున్నారు. పాటలు పాడి లక్షల మందిని ఆకట్టుకున్న ఆమె ఇప్పుడు ప్రజాసేవ విషయంలో ఏ మేరకు సక్సెస్ అవుతారో చూడాలి. అనుభవం తక్కువైనా ఆమెపై జనాలు నమ్మకం ఎక్కువ పెట్టుకొని గెలిపించారు. మున్ముందు బీహార్ రాజకీయాల్లో మైథిలి మార్క్ ఎలా ఉండబోతుందో కాలమే తేల్చాలి.